ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త మదన్ మోహన్ తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు. మదన్ మోహన్తో 2016లోనే తనకు విడాకులు అయ్యాయన్నారు. తనపై కొన్ని మీడియా ఛానల్స్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు శాంతి. ఎస్టీ మహిళనైన తనపై కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేయడం పట్ల ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎస్టీలోని ఎరుకల కులానికి చెందిన తనను వ్యక్తిత్వ హననానికి గురి చేస్తూ మానసిక క్షోభ కలిగించేలా తప్పుడు ప్రచారం చేశారంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన బిడ్డకు తండ్రి సుభాష్ అనే వ్యక్తి అని, అలాంటిది తనకు తండ్రి సమానులైన ఎంపీ విజయసాయిరెడ్డితో సంబంధం అంటగట్టి ఎలా తప్పుడు దుష్ప్రచారం చేస్తారంటూ ఆమె ప్రశ్నించారు. ఆయన వయసు ఏంది? నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది? ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా? ఏ మినిస్టర్తో మాట్లాడద్దా? ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద ఆయనతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నానుగా, మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా. నా నంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు. మీరు నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? ఇక దేవాదాయ శాఖ కమిషనర్ కు లేఖ రాసిన మదన్ మోహన్ తో 2016లోనే తమ కుల సంప్రదాయాల ప్రకారం పెద్దల అంగీకారంతో విడాకుల పత్రాలపై ఇద్దరు సంతకాలు చేసుకున్నామన్నారు. తాను విజయవాడలోనే అందుబాటులో ఉన్న తన వివరణ తీసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడంపై శాంతి అభ్యంతరం వ్యక్తం చేశారు. మదన్ మోహన్ తనను కోట్లలో డబ్బులు డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు. ఏం తప్పు మాట్లాడుతున్నాను నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశారండి, 100 కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని. 100 కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ వాణిపాటి నన్ను 75 కోట్లు అడిగాడు. నేను ఏడికెళ్ళి రావాలా? నా ఉద్యోగ కాలం ఎంత? 4 ఏళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను? మరి మీరు చెప్పండి ఇక్కడ ఉందనేసి. నేను రెడీ, నేను రిజైన్ చేస్తా, పోనీ నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. ఏంటిది ఇదంతా? 2019-20లో తనకు దేవాదాయ శాఖ అధికారిగా ఉద్యోగం వచ్చిందని, ఆ తర్వాత తనకు నచ్చిన వ్యక్తితో జీవితం పంచుకుంటున్నానని, తమకు ఓ బాబు పుట్టాడని శాంతి వివరించారు. సుభాష్తో కలిసి తన బిడ్డకు సంబంధించిన ఫంక్షన్ చేసుకుంటున్న సమయంలో తీసిన ఫోటోలను మీడియాకు చూపించారామె.